విశ్వామిత్రుడు పుట్టుక వెనుక జరిగిన కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. ఒకనాడు చ్యవన మహర్షి కుశిక మహారాజు దగ్గరకు వెళ్లాడు. ఆ రాజు చ్యవనుడిని ఘనంగా ఆహ్వానించాడు. మునింద్రా, మమ్మల్ని ఆజ్ఞాపించి మీ పనులు చేయించుకోండి అన్నాడు చాలా వినయంగా. రాజా, నువ్వు నీ భార్య నాకు ఉపచారాలు చేస్తే చాలు అన్నాడు చ్యవనుడు. చిత్తం, అలాగే దయచేయండి స్వామీ అంటూ కుశికుడు ఆయన్ని అంతఃపురంలోకి తీసుకువెళ్లి హంసతూలికా తల్పం, మణిపియ్యం ఏర్పాటు చేశాడు. మహారాజా, ఇక నేను విశ్రమిస్తాను. నువ్వు నీ భార్య మేలుకుని నా కాలి ఒత్తుతూ ఉండండి. నా అంతట నేను లేచేవరకు నన్ను నిద్రలేపకండి అన్నాడు మహర్షి. కుశికుడు, అతని భార్య నిద్రాహారాలు మాని సేవిస్తున్నారు. అలా 42 రోజులు గడిచాయి. ఆ మరునాడు మహర్షి నిద్రలేచి, రథం తయారు చెయ్యి. దాన్ని నువ్వు నీ భార్య లాగాలి. నేను రథమెక్కి బంగారం, రత్నాలు, గోవులు, గుర్రాలు యాచకులకు దానమిస్తూ పోతాను అన్నాడు. సరేనన్నాడు రాజు. మహర్షికి కావలసిన ధన వస్తు వాహనాలన్నిటినీ తెచ్చి ఇమ్మని మంత్రులను ఆజ్ఞాపించి తన భార్యతో కలసి రథం లాగటం ప్రారంభించారు. చ్యవనుడు రథమెక్కి ములుకొలతో వాళ్ళిద్దరినీ నెత్తురు వచ్చేలా బాదుతూ ఆశ్రితులకు దానాలు చేస్తూ వెళ్లాడు. రథం ఊరి చివరకు వెళ్లగానే అక్కడ దిగాడు మహర్షి. శరీరాలు చిట్లి రక్తం కారుతున్నా రాజదంపతులు చెరునవ్వు నవ్వుతూ ఉండేసరికి ఆశ్చర్యపోయాడు. మహారాజా, పాపం బాగా అలిసిపోయావు. ఇంక నీ పట్టణానికి వెళ్ళపో. నేను ఇక్కడ తపస్సు చేసుకుంటాను. రేపు నువ్వు నీ భార్య మళ్ళీ నా దగ్గరకు రండి అని వాళ్ళిద్దరి శరీరాలు ప్రేమగా నిమరాడాయన. గాయాలని పోయి హాయిగా అనిపించింది. మునినాథ, మీ హస్త స్పర్శతో మా శరీరాలకు నూతన శక్తి వచ్చింది. శ్రమ, గాయాలు మాయమైపోయాయి. మీ మహిమను ఏమని పొగడగలం అంటూ నమస్కరించి వెనుదిరిగా వెళ్ళిపోయాడు కుశికరాజు. మరునాడు ఆ ముని ఉన్నచోటికి మరీ వచ్చారు. అక్కడ ఆయన లేకపోగా ఒక విశాలమైన, అందమైన మణిమయ భవనం కనిపించింది. రాజదంపతులిద్దరూ వింతగా దాని చుట్టూ తిరిగారు. దేవీ, చూశావా, ఇది స్వర్గలోకంలా ఉంది. మహర్షి దయవల్ల ఈ శరీరాలతో ఈ ప్రదేశాలు చూడడం మనకు సాధ్యమైంది అంటూ భార్యతో కలసి ఆ భవంతిలోకి వెళ్లాడు కుశికుడు. అందులో ఒక మణిమయ పర్యంకం మీద పడుకుని ఉన్నాడు మహర్షి. తీరా దగ్గరకు వెళ్లబోయేసరికి ఆయన, ఆ మేడ కూడా మాయమయ్యారు. రాజదంపతులిద్దరూ తెల్లబోయి అటూ ఇటూ చూసేసరికి ఒకచోట తపస్సు చేసుకుంటూ చ్యవనుడు కనిపించాడు. రాణ్ణి, ఈ మహాముని యోగబలం చూశావా? రాజ్యం సులభంగా సంపాదించుకోవచ్చు. కాని ఈ బ్రాహ్మణత్వం, తపస్సు దుర్లభాలు సుమా అన్నాడు. కుశికుడు కళ్ళు తెరచి, ఇలా రండి అని పిలిచాడు. రాజదంపతులు ఇద్దరూ ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు. మహారాజా, ఇంద్రియాలను జయించావు, నువ్వు ఏం కావాలో కోరుకో అన్నాడు చ్యవనుడు. అయ్యా, మిమ్మల్ని సేవించడం కంటే మాకింకేం కావాలి? ఒక్క సంగతి చెప్పండి. మా ఇంటికి వచ్చింది మొదలు మీరు ప్రవర్తించిన విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. దానికి అర్థమేమిటో తెలియలేదు నాకు అన్నాడు కుశికుడు. మహర్షి నవ్వుతూ ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మ ప్రసంగవసాన చెప్పాడు. భృగు కుశిక వంశాలకు సంకరం కలుగుతుందని. అది విని మా వంశానికి సంకరం కలగడం ఇష్టంలేక కుశిక వంశాన్ని నిర్మూలించాలని నీ దగ్గరకు వచ్చాను. నీ దగ్గర ఎప్పుడైనా ఏలోటైనా కనిపిస్తుందేమో శపిద్దామని ఎన్నో నాటకాలు ఆడాను. కాని నువ్వు ఉత్తముడివి. నీ గొప్పతనం చూసి మెచ్చుకుని నువ్వు, నీ భార్య ఈ శరీరాలతోనే స్వర్గలోకం చూసేటట్టు చేశాను. అది చూసి నువ్వు రాచరికం మీద ఉదాసీనత, బ్రాహ్మణ్యం మీద ఆసక్తి కనబరిచావు. నీ మనుమడు బ్రహ్మతేజస్వంతుడవుతాడు. బ్రహ్మర్షిగా త్రిలోకపూజ్యుడవుతాడు. నీకు భార్గవ వంశంతో సంబంధం కలుగుతుంది. సుఖంగా ఉండు అని చ్యవనుడు దీవించాడు. కుశికుడి కొడుకు గాఢరాజు, అతని కూతురు సత్యవతిని భార్గవ వంశస్థుడు రుచికుడు పెళ్లి చేసుకున్నాడు. గాఢికి విశ్వామిత్రుడు పుట్టి చ్యవనుడి ఆశీర్వాదం వల్ల బ్రహ్మర్షి అయ్యాడు. ఉత్తమ క్షత్రియ కులమైన కుశిక వంశంలో పరమ బ్రాహ్మణుడైన విశ్వామిత్రుడు ఆ విధంగా జన్మించాడు.